హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ బై రజనీ పండు. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఇది మంచిదా కాదా అనేది చివర్లో మీరే చెప్పాలి. దీనికోసమైతే నేను పెసర్లు నానపెట్టుకున్నాను నైట్ పూట. అండ్ మార్నింగ్ లేచి కొంచెం ఒక గ్లాస్‌కి రోల్డ్ ఓట్స్ అలాగే కొన్ని సోయా చంక్స్‌ని హాట్ వాటర్‌లో నానపెట్టేసి ఉంచాను. ఇవి ఒక 1 అవర్ నానాలండి. సోయాను అలాగే ఓట్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క, అలాగే కొంచెం ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలైతే ఒక చిన్న ఉల్లిపాయ వేసేసుకోండి. ఒక పచ్చిమిరపకాయి లేదా ఒక గుప్పుడు ఉల్లి ముక్కలేసుకోండి. అలాగే నానబెట్టుకున్న ఓట్సు, పెసలు. నేను పెసలు కొన్ని వేసుకుంటున్నాను. మొత్తం వేసుకోవట్లేదు. తర్వాత ఈ సోయాని కూడా వాటర్ అన్నీ పిండేసేసి వేసుకోండి. దీన్ని మంచి దోస బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా పిండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయినా ఉప్పు మీకు సరిపోయినంత కలుపుకోండి. అండ్ మిక్సీ మంచిగా దోస బ్యాటర్ లాగా కలుపుకోండి. నేను అంతా బాగానే చేశాను. దోసలు ఇంకా వేసుకొని తినేయొచ్చు హ్యాపీగా అని అనుకున్నాను. నేను కూడా ఇలాగే యూట్యూబ్‌లో చూసే ఈ రెసిపీ చేస్తున్నానండి. అయితే అంతా బానే చేశాను. దోస వేసేటప్పటికి నాకు దోస అస్సల రాలేదండి. అడుగునేమో మాడిపోతుంది. పైనేమో పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ చేశాను అని ఒక 2, 3 అవర్స్ ఆలోచించాక అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఏంటి అంటే, నేను సోయా ఎక్కువేసేశాను. ఇక్కడ సోయా ఎక్కువేసుకోకూడదండి. వీలైతే ఒక గుప్పెడు అంతే. అంటే మనం తీసుకున్న పెసలు, ఓట్స్‌ని బట్టి ఒక గుప్పెడు సోయా అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇట్లా కొంచెం నేను కన్సిస్టెన్సీ దోస బట్టలాగొచ్చేలాగా వేసుకున్నాను దోసని. చెప్పా గదా! అస్సలకంటే అస్సలకి రాలేదు. ఇదిగో ఈ టైప్‌లో ముక్కలు చక్కలుగా వచ్చింది. ఇది పిల్లలకెలా పెట్టనో దానికి తోడు ఈరోజు పవర్ కట్ అవ్వటంతో ఇంకొంచెం ఎక్కువ సేపు నానిపోయినియి అని కూడా నాకనిపించింది. దోసలైతే అస్సలు రాలేదు. పిల్లలకి ఆటోమేటిక్‌గా ఏదో ఇంట్లో ఉన్న బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి పంపించేసాను. మా వారికి కూడా అలాగే చేశాను. నేనైతే ఈ మాడు ముక్కలే తినేసాను. తర్వాత ఏం చేశానంటే ఒక గ్లాస్ బియ్యం నానపోసేసి ఒక 4 అవర్స్ నానిన తర్వాత మిక్సీ పట్టి ఈ పిండిలో కలిపేసి ఉంచేసానండి. 2 అవర్స్ ఇంకా పిల్లలొచ్చిన తర్వాత దోసలు వేశాను. ఎంత చక్కగా వచ్చాయండి. అండ్ చాలా చాలా బావున్నాయి కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బట్ సోయా అయితే తక్కువ వేసుకొని ఈ దోసని వేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. అండ్ మంచి హెల్తీ కూడా. మా పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్కళ్ళు 5, 6 తినేసారనమాట. చాలా బావున్నాయి అని గూడా చెప్పారు. ఇప్పుడు చెప్పండి మీరు ఈ దోసలు హిట్టా? ఫట్టా? నా దృష్టిలో కొంచెం హిట్టు, కొంచెం ఫట్టు. ముందైతే సోయా తక్కువ వేసుకుంటే చాలా బావుంటుంది. బట్ నేను ఎలాగోలా అయితే మేనేజ్ చేశాను. అండ్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.